హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ థింగ్స్ టుగెదర్ బై అమ్మ. ఎక్కడికి మా ప్రయాణం అనుకుంటున్నారా? మన రాజధాని ఢిల్లీకి. నా వీడియోస్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్. మేము హైదరాబాద్ టు ఢిల్లీ వెళ్ళాము ఇండిగో ఫ్లైట్లో. ఫ్లైట్ టోటల్ జర్నీ వచ్చేసి 2 hours 30 minutes. మార్నింగ్ 9కి ఫ్లైట్, సో దట్ మేము లంచ్కి రీచ్ అయ్యేలాగా ప్లాన్ చేసుకున్నాము. ఏ హోటల్ అయినా ఆఫ్టర్నూన్ టైంలో చెక్ ఇన్ ఉంటుంది కదా, అందుకే మేము ఫ్లైట్ అనేది 2 days బిఫోర్ బుక్ చేసుకున్నాం కాబట్టి మాకు కొంచెం కాస్ట్లీ పడ్డాయి. 5,000 పర్ టికెట్ పడింది. మీరు ముందే బుక్ చేసుకుంటే ఇంకొంచెం తక్కువలో ఉంటుంది మీకు. 11:30కి ఢిల్లీలో రీచ్ అయ్యాం. బ్యాగేజ్ కలెక్ట్ చేసుకొని హోటల్కి స్టార్ట్ అయిపోయాం ఊబర్లో బుక్ చేసుకొని. మేము అశోక్ కంట్రీ రిసార్ట్లో ఉన్నాము. 3 daysకి బుక్ చేసుకున్నాము ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్. నేనైతే ఈ రిసార్ట్ని హైలీ రికమెండ్ చేస్తాను, ఎందుకంటే చాలా రీజనబుల్ అనిపించింది. వీళ్ళు మెయింటైన్ చేసిన క్లీనినెస్ కానీ ఫుడ్ టేస్ట్ కానీ అన్నీ చాలా బాగా నచ్చాయి మాకు. అండ్ చకచక రూమ్ టూర్ కూడా చూసేయండి. ఈ రిసార్ట్లో 80% మొత్తం గ్రీనరీ ఉంది అండ్ పికాక్స్ అయితే చాలా కనిపించాయి మాకు, బట్ నేను ఐ కుడ్ నాట్ క్యాప్చర్. హోటల్కి రీచ్ అయ్యాక ఒక 2 hours రెస్ట్ తీసుకున్నాము. లంచ్ చేసేసి అక్షరధామ్కి బయలుదేరిపోయాం మేము. ఈ రిసార్ట్ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేశారు అండ్ ఇది చాలా ఓల్డ్, బట్ మీకు చూస్తేనే అర్థమైపోతుంది ఆ ఫర్నిచర్ కానీ ఏదైనా కానీ. నాకు ఇందులో ఫర్నిచర్ అంతా చూశాక కొంచెం వింటేజ్ లుక్లా అనిపించింది. అండ్ విండోలోంచి చూశారు కదా ఎంత గ్రీనరీయో అసలు. అండ్ ఇక్కడ పూల్, ఫ్రీ వైఫై, 24/7 రూమ్ సర్వీస్. మేము 4 members ఉన్నాం కదా, బెడ్ సరిపోదు, సో మేము ఎక్స్ట్రా మ్యాట్రెస్ ప్రొవైడ్ చేయమని చెప్పాము వాళ్ళకి. బట్ ప్రొవైడ్ చేశారు, బట్ ఏం ఛార్జ్ అయితే చేయలేదు దానికి. ఇంకా మా పిల్లలకైతే టూర్ మీద కంటే ఎక్కువ కాన్సన్ట్రేషన్ స్విమ్మింగ్ మీద ఉంటుంది అనమాట. ఏ హోటల్ పోయినా రిసార్ట్ పోయినా స్విమ్మింగ్ పూల్ లేకపోతే అస్సలు ఊరుకోరు. సో అలా కొంచెం సేపు టైంపాస్ చేసి అక్షరధామ్కి బయలుదేరిపోయాం మేము. అక్షరధామ్ టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ 10 o'clock టు ఈవినింగ్ 6:30 వరకు. ఎవ్రీ మండే క్లోజ్డ్ ఉంటుంది. నేను ఆ వీడియోస్ అవన్నీ ఎందుకు పెట్టలేకపోతున్నాను అంటే అక్షరధామ్లోకి ఫోన్స్ కానీ కెమెరాస్ కానీ ఫుడ్ కానీ ఏది అలౌ లేదు. సో ఐ కుడ్ నాట్ క్యాప్చర్ ఎనీ మూమెంట్స్. ఎంట్రీ అయితే ఫ్రీ ఉంది మనకి. లోపల 7:30కి లైట్ అండ్ వాటర్ షో ఉంటుంది అండ్ హారతి కూడా ఉంటుంది అక్కడే మనకి. అండ్ లైట్ అండ్ వాటర్ షోకి వాళ్ళు అడల్ట్స్కి 95 rupees ఛార్జ్ చేశారు. 4 to 7 years పిల్లలకి మాత్రం 65 rupees ఛార్జ్ చేశారు. బిలో 4 years అయితే ఫ్రీ అండి, ఏం టికెట్ లేదు. లోపల ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు. సో మనము మెమొరీ ఉండాలి అంటే ఆ ఫోటోగ్రాఫర్ చేత ఫోటో తీయించుకొని పెట్టుకోవాలి. లైట్ అండ్ వాటర్ షో 45 minutes ఉంటుంది మనకి. అదొకటే కాకుండా ఇంకా చాలా షోస్ ఉన్నాయి లోపల. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అన్నీ కవర్ చేయొచ్చు. మనకు టోటల్ అక్షరధామ్ చూడడానికి అట్లీస్ట్ 4 hours టైం పడుతుంది. ఆ 4 hours కూడా మీకు అసలు టైమే తెలియదు, ఎందుకంటే అంత బాగుంటుంది చూడ్డానికి. లోపల 2 కళ్ళు సరిపోవు అసలు. ఆ కార్వింగ్స్ కానీ ఆ ఆర్ట్ కానీ ఏదైనా కానీ చాలా బాగుంది లోపల. అండ్ స్నాక్స్ అండ్ వాటర్ లోపల చాలా మనకు అవైలబుల్ ఉన్నాయి. సో వాళ్ళు బయట నుంచి ఏది అలౌ చేయరు, లోపలే కొనుక్కొని తినేసేయాలి మనము. మేము ఈవినింగ్ 4కి వెళ్ళాము. సో 8:30కి బయటకు వచ్చాము, ఎందుకంటే మేము వాటర్ షోకి వెళ్ళాం కాబట్టి అక్కడ 45 minutes. షోస్ ఏం వద్దు అంటే కనుక 6:30కి మొత్తం క్లోజ్ టెంపుల్. ఓన్లీ ఏ షోకి అయితే తీసుకున్నారో వాళ్ళని మాత్రమే లోపల అలౌ చేస్తారు, మిగతా వాళ్ళంతా బయటకు వచ్చేయాలి. అండ్ ఫర్ మోర్ ఢిల్లీ వీడియోస్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. స్టే ట్యూన్డ్. బై బాయ్.